వరుస హిట్స్ తో దూసుకుపోతున్న విశ్వక్ సేన్ ఇప్పుడు మెకానిక్ రాకీ సినిమాతో రాబోతూ ఉన్నాడు. ఈ సినిమా నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా నిన్న వరంగల్లో మెకానిక్ రాకీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అయితే ఈ ఈవెంట్ లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ క్రిటిక్స్, రివ్యూవర్స్, ట్రోలర్స్ పై కౌంటర్లు వేస్తూ వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా తర్వాత అసలు వాళ్లను పట్టించుకోను అని అన్నారు. మెకానిక్ రాకీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ, మీకే చెప్తున్నా, మీరు నన్ను ఏమీ పీకలేరు. నేను ఇలాగే మాట్లాడతా, ఇలాగే నా సినిమాని ప్రమోట్ చేసుకుంటా. నేనేమి తప్పు చేయట్లేదు, సినిమాలు చేస్తున్నాము. నేను ట్రోల్ చేసిన వాళ్లను, నా గురించి తక్కువ మాట్లాడిన వాళ్లను నేనేమీ అనను. ఈ సినిమా తర్వాత క్రిటిక్స్, రివ్యూవర్స్, ట్రోలర్స్ గురించి మాట్లాడను. క్రిటిక్స్, రివ్యూవర్స్ సినిమా గురించి ఏం రాసినా కూడా, ఏం కామెంట్ చేసినా కూడా పర్వాలేదు, కానీ పర్సనల్ లెవెల్లో అటాక్ చేయొద్దని కోరుతున్నా. క్రిటిక్స్, రివ్యూస్ మాకు మంచి సినిమా చేయడానికి ఒక మోటివేషన్. పర్సనల్ ఒపీనియన్ చెప్పినప్పుడు ఆ పర్సనల్ ఒపీనియన్ పై మాట్లాడే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాకుంది. ఈ సినిమా తర్వాత రివ్యూస్ గురించి, క్రిటిక్స్ గురించి నేను మాట్లాడను. మీరు స్వేచ్ఛగా రాసుకోవచ్చు. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం మా పని. మీరు కూడా ఒక సినిమా గురించి రాస్తున్నప్పుడు బాధ్యతగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు. దీంతో విశ్వక్ సేన్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. గతంలో పలువురు విశ్వక్ కి యాటిట్యూడ్ ఎక్కువ అని మాట్లాడుతూ ట్రోల్స్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. వాటికి కౌంటర్ గానే విశ్వక్ ఇలా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి విశ్వక్ మాటలు వైరల్ అవ్వగా మెకానిక్ రాకీ సినిమాపై ట్రోలర్స్, యూట్యూబ్, ట్విట్టర్ రివ్యూల బ్యాచ్లు ఎలా స్పందిస్తాయో చూడాలి. మరి ఈరోజు ఒకళ్ళు కనిపిస్తున్నారు, అదే నా కెమెరా లేవా, అక్కడి నుండి చూస్తున్నాడు ఒకడు. వాడు యూట్యూబ్లో నుండి చూస్తుండా, టీవీలో లైవ్ చూస్తుండా, లేదా తర్వాత రోజు క్లిప్ పెట్టుకొని చూస్తుండో నాకు తెలియదు. ఆడికి ఒక పని ఉంది. ఆడికి ఏం పని అంటే, కష్టపడి సినిమా చేసుకొని ఏదో జోష్లో సినిమా ప్రమోట్ చేసుకుంటూ మా వాళ్ళ కష్టం చెప్పుకుంటూ ఏదో మాట్లాడితే దాంట్లో నుండి ఇంత ముక్క తీసి డిస్ప్లే పిక్చర్ మార్చుకొని ట్విట్టర్లో వేసి ట్రోల్ చేయడం అదాడి పని. అరే నీకే చెప్తున్నా, నీకే జాంటా కూడా వీగలేరు ఎవరు. మేము ఇట్లనే మాట్లాడతాం, మా సినిమాని ఇట్లనే ప్రమోట్ చేసుకుంటాం. మేమే తప్పు చేయట్లేదు, గర్వంగా దొంగతనాలు చేయట్లేదు, ఏం చేయట్లేదు, సినిమాలు చేస్తున్నాం. సో నేను ట్రోల్ చేసిన వాళ్ళను, మా గురించి తక్కువ మాట్లాడిన వాళ్ళను, వీళ్ళని ఎవ్వరిని ఏమనట్లేను. ఎందుకు తెలుసా, ఈ సినిమా తర్వాత నేను క్రిటిక్స్ని కానీ, రివ్యూవర్స్ని కానీ ఎవరి గురించి ఏమీ మాట్లాడను. దిస్ విల్ బి మై లాస్ట్ ఫిలిం. ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ క్రిటిక్స్ ఆర్ రివ్యూస్, లైక్ ఎవరైనా వెల్ విషర్స్ అందరి గురించి. ఎందుకో చెప్తా, మళ్ళీ చెప్తున్నా, దిస్ ఈజ్ ద లాస్ట్ ఫిలిం. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అందరికి ఉంది. మీకు అనిపించిన ఒపీనియన్లు రాయండి, మీకు అనిపించిన రివ్యూలు రాయండి, మీకు అనిపించినది ఏదైనా రాయండి. పర్సనల్ లెవెల్లో అటాక్ చేస్తే మాత్రం ఈ బగులుద్ది.